హాయ్ గాయ్స్, ఐ am రంజిత్. వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. ఈ వీడియోలో మనం 3 జాబ్ ఆపర్చునిటీస్ చూద్దాము. అవి చూసే ముందుగా ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో దట్ యూ విల్ గెట్ ఆల్ ది లేటెస్ట్ అప్డేట్స్. అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకొని జాబ్ క్రాక్ చేస్తారు. మైక్రాన్ టెక్నాలజీ ఈజ్ హైరింగ్ బిజినెస్ అనలిస్ట్. సో మైక్రాన్ అనే కంపెనీ మీరు వినే ఉంటారు, చాలా మంచి కంపెనీ, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో మీకు పెక్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా, వాళ్ళే ట్రావెలింగ్కి ఇస్తారు మనకి డబ్బులు, అలానే ఫుడ్ కూడా ఫ్రీ. ఓకే, అండ్ మంచి ప్రోడక్ట్ బేస్డ్ కాబట్టి మంచి టెక్నాలజీస్ మీద కూడా మనకు వర్క్ చేసే ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి అన్నమాట. మై ఫ్రెండ్ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ మైక్రాన్, చాలా బాగా ఎర్న్ చేస్తున్నాడు విత్ లెస్ ఎక్స్పీరియన్స్ అండ్ మంచి టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాడు. ఓకే, సో ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఎబిలిటీ టు డ్రైవ్ ది డాక్యుమెంటేషన్, డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్, స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ capability, good interpersonal communication skills with strong interest to work in a multi-phased environment. సో ఇక్కడ స్కిల్స్ చూసినట్లయితే మీకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అన్నీ రావాలి. సో ఎక్కువ మంది కంపెనీస్ ఈ మధ్యన మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అనేవి మనకి రావాలని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి పీజీడీబీఏ కోర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ ఆల్రెడీ వచ్చి ఉంటాయి. కాబట్టి మీరు ఇలాంటి ఆపర్చునిటీస్ అని మిస్ చేసుకోవద్దు. అలాంగ్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్ ఎస్క్యూఎల్ కూడా వస్తే మీరు ఇంకా ఎస్క్యూఎల్ అండ్ ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేసింది ఎంఎస్ షేర్ పాయింట్, ఈ రెండు వచ్చినట్లయితే అండ్ దట్ టు ఎస్ఏపీ అని కూడా మెన్షన్ చేశారు. ఒకళ్ళు వస్తే మీరు పెట్టండి, ఒకళ్ళు రాకపోయినా కానీ లెట్స్ గివ్ ఎ ట్రై. ఎందుకంటే అన్నీ ఎవరికి రావు కాబట్టి యాజ్ ఎ ఫ్రెషర్గా ట్రై చేయండి. మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్న మెన్షన్ చేయండి. సో అడ్వాన్స్ నాలెడ్జ్ ఉండాలి కాదనట్లేదు, కానీ బట్ యాజ్ అ ఫ్రెషర్ మల్టిపుల్ టెక్నాలజీస్ మీద ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ నాలెడ్జ్ అనేది ఉండదు. ఇప్పుడు ఇన్ని టెక్నాలజీస్లో మీకు ఎంఎస్ ఎస్క్యూఎల్ మీద అడ్వాన్స్ నాలెడ్జ్ ఉంటుంది, ఎస్క్యూఎల్ మీద అడ్వాన్స్ నాలెడ్జ్ ఉంటుంది. ఫ్రెషర్కి ఎస్ఏపీ మీద అడ్వాన్స్ నాలెడ్జ్ ఉండదు. కాబట్టి లెట్స్ గివ్ ఎ ట్రై. ఎంఎస్ షేర్ పాయింట్ మీద కూడా అడ్వాన్స్ నాలెడ్జ్ ఉండదు. సో లెట్స్ గివ్ ఎ ట్రై అనేది నేను అనేది అనమాట. సో ఒకవేళ ఈ రెండు బాగా వచ్చు కదా, వీళ్ళకి ఆపర్చునిటీ ఇద్దామంటే మనకు ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మీరు ట్రై చేయండి. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ అప్లై చేయండి. అంటే 23, 22, 21, 20 ఈ పాస్అవుట్ ఇయర్ అందరూ అప్లై చేయండి. సో దట్ మీకు జాబ్ వచ్చే ఆస్కారం ఉందన్నమాట. ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ స్క్రమ్ ప్రాజెక్ట్స్ వుడ్ బి ప్రిఫర్డ్. సో స్క్రమ్ ప్రాజెక్ట్స్ ఇంకా స్క్రమ్ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ జీకేఎన్ ఏరోస్పేస్ ఈజ్ హైరింగ్ గ్రాడ్యుయేట్స్. సో ఏరోస్పేస్ కంపెనీ ఇది. సో ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది అంటే గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డిగ్రీ ఫ్రమ్ రెప్యూటెడ్ యూనివర్సిటీ. సో అందరూ అప్లై చేయొచ్చు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్. పర్టికులర్గా బీఈ బీటెక్ అని మెన్షన్ చేయలేదు, లేకపోతే డిగ్రీ అని మెన్షన్ చేయలేదు. కాబట్టి ఎవ్రీవన్ లెట్స్ గివ్ ఎ ట్రై. ఎక్సలెంట్ ఇంజనీరింగ్ ఫండమెంటల్స్. సో ఇంజనీరింగ్ రిలేటెడ్ కొంచెం ఇక్కడ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంది. ప్యాషన్ టు డ్రైవ్ దేర్ ఓన్ కెరియర్, కీన్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఏరోస్పేస్ ఇండస్ట్రీ. ఎవరైతే ఏరోస్పేస్ రిలేటెడ్ గ్రాడ్యుయేషన్ ఉందో వాళ్ళైతే డెఫినెట్లీ అప్లై చేయండి. ఎందుకంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటే చేస్తుంటారు కదా, సో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. ఎంథూసియాజం ఫర్ కంటిన్యూస్ పర్సనల్ డెవలప్మెంట్, ఎగ్జిబిట్స్ లీడర్షిప్ పొటెన్షియల్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ బోత్ ఓరల్ అండ్ రిటన్. ఓకే, సో ఇది మనకి జీకే ఏరోస్పేస్ వచ్చేసరికి. ఇది కూడా వాడు ఇంటర్న్షిప్ అని అట్లా మెన్షన్ చేయలేదు కాబట్టి గ్రాడ్యుయేషన్ వాళ్ళందరూ అప్లై చేయండి. 23, 22, 21, 20 ఎవరైనా అప్లై చేయండి. విజికి ఈజ్ హైరింగ్ బిజినెస్ అనలిస్ట్. సో అగైన్ మళ్ళీ బిజినెస్ అనలిస్ట్ జాబు. ఇక్కడ వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ ఆర్ అదర్ రిలేటెడ్ ఫీల్డ్స్. సో బ్యాచిలర్స్ డిగ్రీ అన్నారు, ఇంజనీరింగ్ అని అనలే. సో డిగ్రీ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఎవరికైతే ఈ డొమైన్స్లో గ్రాడ్యుయేషన్ ఉందో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. 0 to 2 years professional experience in product analysis, data analysis or a similar role. Strong analytical skills with the ability to interpret complex data sets and draw meaningful insights. Proficiency in data analysis too, such as MS Office, Google Suite, SQL or Python. చూసారా, SQL Python అనేది పక్కా ఉంటుంది. డేటా అంటే SQL, Python, ఇంకా అనలిస్ట్ అంటే ఎక్సెల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ MS Office అని మెన్షన్ చేశారు కానీ ఎక్సెల్ మెన్షన్ చేయలేదు, బట్ ఎక్సెల్ కూడా మీరు మెన్షన్ చేయండి. ఓకే, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ టు ఎఫెక్టివ్లీ కొలాబరేట్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అండ్ ప్రజెంట్ ఇన్సైట్స్ టు స్టేక్ హోల్డర్స్. సో బిజినెస్ అనలిస్ట్ అనేవాడు డేటా అనలిస్ట్కి బిజినెస్ అనలిస్ట్కి డిఫరెన్స్ ఉంటుందని నేను చెప్పాను. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, డిఫరెన్స్ బిట్వీన్ డేటా అనలిస్ట్ అండ్ బిజినెస్ అనలిస్ట్. బిజినెస్ అనలిస్ట్ వాడు డిఫరెంట్ టీమ్స్తో కొలాబరేట్ అవుతాడు, స్టేక్ హోల్డర్స్తో కానీ గట్టా. సో మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అందుకే ఇక్కడ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని మెన్షన్ చేశాడు. The detail oriented mindset with a focus on accuracy and precision.
సెల్ఫ్ మోటివేషన్, ప్రొయాక్టివ్ యాటిట్యూడ్ విత్ ద ఎబిలిటీ టు వర్క్ బోత్ ఇండిపెండెంట్లీ అండ్ ఇన్ టీమ్ ఎన్విరాన్మెంట్, ఏ ప్యాషన్ ఫర్ టెక్నాలజీ, సాస్ ఇండస్ట్రీ, ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్. సో ఇది బిజినెస్ అనలిస్ట్కి వచ్చేసరికి విజికీలోని. సో ఇది కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ అప్లై చేయండి. 0 to 2 years అన్న కాబట్టి 2 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. అలానే ఫ్రెషర్స్ కూడా మంచి స్కిల్స్ ఉంటే వాళ్ళకి కూడా హైర్ చేసుకుంటారు కాబట్టి ప్లాన్ చేసుకొని రెజ్యూమెస్ చేంజ్ చేసుకొని అప్లై చేయండి. ఈ 3 జాబ్ ఆపర్చునిటీస్ తాలూకు అప్లికేషన్ లింక్స్ అనేవి మనం ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. వెంటనే మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి మీకు ఎలిజిబిలిటీ ఉన్న జాబ్ ఆపర్చునిటీని. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఐఎమ్ రంజిత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.